శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం. ఏ తుడిరా, అలాగే అన్నా. రే బాగా తుడిరా, అలాగే అన్నా. రే రే ఏం రా చేస్తున్నావు? శుభ్రం చేస్తున్నానన్నా. అయ్యో అయ్యో అన్న ఏం రా తింటాడు? ఇది మారుండాడు. కూర్చోండ్రా. రే నన్నేం రా చెప్పావు? అన్నా నేను పోయి నేనేమన్నా అంటానా అన్నా? నేను ఎవరు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఎవడు కొట్టే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే వీడు. అలాగే అన్నా, కూర్చో అన్నా. అన్నా అన్నా వాట్సాప్ లో మా ఫ్రెండ్ పంపించాడు చూడన్నా. ఏమిట్రా ఇది? ఇది కాకి అన్నా. కాకి డస్ట్ ఎత్తుకొని పోయి డస్ట్ బిన్ లో వేస్తాందన్నా. సరే ఇంతకీ ఏమిట్రా? ఇది స్వచ్ఛ భారత్ అన్నా. స్వచ్ఛ భారత? సరే నాకుకే ఆకిలిగా ఉంది. ఏ లడ్డు కొత్తగా వచ్చింది ఏం చెప్పరా? నా పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నా. రే రే ఏమిట్రా అది? పిజ్జా ఏమ్రా, బర్గర్ ఏమ్రా, పెన్సిల్స్ ఏమ్రా? పెన్సిల్స్ కాదన్నా, నూడిల్స్ అన్నా. పెన్సిల్స్ రా, నూడిల్స్ అన్నా. పెన్సిల్స్ రా. సరే అన్నా. రే వాడు చెప్పిందంతా తేరా. అలాగే అన్నా. అన్నా అన్నా అదన్నీ తినకూడదన్నా. తింటే జీర్ణం కాకుండా వాంతులు అవుతాయన్నా. రే నేను వినాయకుడు టైప్ రా. నేను ఎంత తింటే కూడా జీర్ణం అవుతుందిరా. నువ్వు పోయి తారా. అలాగే అన్నా. అన్నా 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 అన్నా. రే రే ఏం రా అంత ఆవేశంగా వస్తున్నావు? ఏం లేదన్నా, పక్క వీధిలో కొట్టుకుంటున్నారన్నా. అందుకే అన్నా నువ్వు చెప్పిన ఐటమ్స్. రే ఎందుకురా కొట్టుకుంటున్నారు? వాళ్ళు స్వచ్ఛ భారత్ లో మేం గొప్ప అని కొట్టుకుంటున్నారన్నా. రే వాళ్ళ ఎందుకురా గొప్ప? నేను రా గొప్ప అన్నా. అది స్వచ్ఛ భారత్ గురించి అన్నా. ఇంతకీ స్వచ్ఛ భారత్ అంటే ఏమిట్రా? నాకు తెలుసన్నా. ఏమిటో చెప్పరా? స్వచ్ఛ భారత్ అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నా. అయితే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని అదేనా పరిశుభ్రంగా పట్టుకోవడం అంటే? అవునన్నా, ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు టీవీలో చూపిస్తుంటారు కదన్నా. అన్నా నాకు ఒక ఐడియా వచ్చిందన్నా. ఏమిటో చెప్పురా. చెట్ల వల్లనే కదన్నా చెత్తాచెదారం వస్తుంది. చెట్లంతా నరికేస్తే చెత్తాచెదారం ఉండదు కదన్నా. గుడ్డు ఒక్కొక్క చెట్టు కాదు 100 చెట్టు చూపి ఒకేసారి నరికేస్తా. లెక్క ఎక్కువైనా కూడా పర్వాలేదు, తక్కువ అవ్వకుండా చూసుకో. అలాగే అన్నా. అన్నా అన్నా అంత పని చేయకన్నా. ఒక్క చెట్టు నీడ తొలిబడి అన్నా. ఒక్క చెట్టు బతుకుంటే 100 మంది బతుకున్నట్లన్నా. ఒక చెట్టు నాటి పెద్ద చేస్తే 100 సారి కాశీలో మునిగి పుణ్యం వస్తుందన్నా. అవునా? సరే మనం కాశీకి పోయేది మానేస్తాం. చెట్ల వల్ల ఉపయోగాలు చెప్పురా. సరే చెట్ల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నా. ఏమిటో చెప్పురా. చెట్లు మనకు పూలు, పండ్లు, ప్రాణవాయువు, వర్షాలు అన్ని ఇస్తాయన్నా. అవునా? అవునన్నా, ఇవంతా మనం తెలుసుకోకుండా చెట్లను నరికేస్తున్నామన్నా. వాటికి నీళ్లు కూడా పోయడం లేదన్నా. సరే మనం అయితే రేపటి నుంచే చెట్లు నాటుదాం. అన్నా అన్నా రేపిడి దాకా ఎందుకన్నా? రేపిడి పని ఈ రోజే చేయాలన్నా. ఈ రోజుటి పని ఇప్పుడే చేద్దామన్నా. సరేరా, ఏ పోయి మొక్కతారా. ఏ గుడ్డు మట్టి. చెట్లు నరకడం వద్దు, చెట్లు నరకడం వద్దు. రే మనం ఇన్నాళ్ళకి ఒక మంచి
చేసాంరా. అవునవునా? సరే ఈ విషయం పక్కన పట్టు. నీ కొడుకు ఏం ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో చేస్తున్నాడులే అన్నా. ఏమిటో చెప్పురా. ఎయిర్ ఫోర్స్ చేస్తున్నాడన్నా. ఇంతకీ ఎయిర్ ఫోర్స్ అంటే ఏమిట్రా? గాలికి తిరగడం అన్నా. అయితే స్వయం పోతున్నదా? ఇంకేమిట్రా? నాకు తెలుసన్నా. ఏమిటో చెప్పురా. గాలికి తిరగడం అంటే పని పాట లేకుండా ఊర్లు తిరగడం అన్నా. ఓహో, అయితే మనలాగనా? వీళ్ళ కొడుకు కూడా వీళ్ళలాగా తయారయ్యాడురా. అవునన్నా. నీ కొడుకు ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఆ విషయం ఎందుకన్నా? పర్వాలేదు చెప్పురా. పాలిటెక్నిక్ అన్నా. ఇంతకీ పాలిటెక్నిక్ అంటే ఏమిట్రా? నాకు తెలుసన్నా. ఏమిటో చెప్పురా. పాలిటెక్నిక్ అంటే పాలల్లో నీళ్ళు టెక్నిక్ గా కలపడం అన్నా. ఓహో, అదా విషయం. అవునన్నా. అన్నా 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 నా లక్ష్మి గట్టి తింటూ పడిపోయిందన్నా. లక్ష్మి ఎవర్రా? నీ భార్యనా? లేదన్నా. నీ కూతురా? ఇంకా ఎవర్రా? ఆవు అన్నా. మీ ఆవుకు నేను ఎందుకురా కాపాడాలి? మీరు పొద్దున్న నుంచి మంచి పనులు చేస్తున్నారు కదా, అలాగే నా ఆవును కాపాడనన్నా. అన్నా అన్నా లక్ష్మిని కాపాడదామన్నా. సరే రండిరా. లడ్డు ఇక్కడ రారా. లక్ష్మి లక్ష్మి డాక్టర్కి ఫోన్ చేయరా. సరే అన్నా. హలో డాక్టర్. హలో డాక్టర్. తెలుగు పేపర్లో ఇక్కడ లక్ష్మి ప్రాణాపాయ స్థితిలో పడి ఉంది, మీరు భిన్నగా రండి. సరే నేను వస్తాను. నాకు ఎంత ఇస్తావు డబ్బు? మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను డాక్టర్. సరే నేను ఇప్పుడే వస్తాను. డాక్టర్ నా లక్ష్మిని కాపాడండి డాక్టర్. డాక్టర్ నా లక్ష్మిని కాపాడండి డాక్టర్. కాపాడతాడు పోరా. అయ్యో మీ లక్ష్మి ప్లాస్టిక్ తిని పడిపోయింది. దాన్ని ఎత్తే వచ్చా డాక్టర్? ఎత్తేచ్చు కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం డాక్టర్. డాక్టర్ ఏం డాక్టర్? ద్రౌపది వస్త్రధారణ మారి వస్తూనే ఉంది. ఇది ఆవు గడ్డి ఎక్కువగా తిందే, ప్లాస్టికే ఎక్కువగా తినింది. అమ్మా సరే మరి నా డబ్బు. ఏం డబ్బా? మీరేం డబ్బు దాదా? శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్. చూసారా, నోరు లేని మూగ జంతువు కూడా ప్లాస్టిక్ తిని చనిపోయే స్థితికి వచ్చింది. కాబట్టి మనం కూడా ప్లాస్టిక్ వాడడం మానేస్తాం. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దయచేసి కాటన్ బ్యాగ్ నే ఉపయోగించండి. పర్యావరణ పరిరక్షణ నయం కాని వ్యాధి. దీనికి నివారణ ఒక్కటే మార్గం. పర్యావరణ పరిరక్షణ నయం కాని వ్యాధి. దీనికి నివారణ ఒక్కటే మార్గం. మనమందరం పర్యావరణ పరిరక్షణ ప్రేమికులుగా మారుతాం. మీరు మారుతారా? మేమే రౌడీలం. మేమే మారినప్పుడు మీరు మారకూడదా? దయచేసి మారండి. నమస్కారం అన్నా. లక్ష్మితో ఒక సెల్ఫీ తీసుకుంటామన్నా. అవునరా, నాకు కూడా ఆవు అంటే ఇష్టం. లక్ష్మి సెల్ఫీ. థ్యాంక్ యూ. ओ राम चाहे लीला चाहे राम, इन दोनों के लव ने दुनिया का क्या काम। इनका तो फंडा है सिंपल सा यार, गोली मारो तो पंगा, आंख मारो तो प्यार। राम चाहे लीला चाहे राम, इन दोनों के लव ने दुनिया का क्या काम। रख पॉकेट में घोड़ा, दे घोड़े को लगा। रख पॉकेट में घोड़ा, दे घोड़े को लगा। राम चाहे लीला चाहे राम, इन दोनों के लव में दुनिया का क्या काम। కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియ
అయ్యా గుండెల్లో నా మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా ముసుగు వెయ్యొద్దు మనసు మీద అల్లు వెయ్యొద్దు వయసు మీద హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో నువ్వు నేను ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నేను ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నీ ఫోను రింగు టోను ఆ టోనులోని మత్తు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా సెంటోనితోనే మ్యాచ్ ఓవరి అక్కినేని అక్కినేని ఇప్పుడు చూసావా అద్ది గర్ల్స్ అంటే హ్యాట్స్ ఆఫ్ మేఘ్నా సూపర్ కదా ఇప్పుడు కడప నుంచి వచ్చి మేఘన వేసింది. వి హావ్ ఎ స్మాల్